హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ అంటే మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఇడ్లీ రెసిపీ అండి. ఇడ్లీ అందరికీ తెలుసు కదా, ఇంకేముంది చూడటానికి అని అనుకోవద్దు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. డిఫరెంట్ ప్రాసెస్తో ఇడ్లీ అనేది చేసి చూపించబోతున్నాను. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో కుక్ చేసే రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. హెల్దీ రెసిపీస్ని, టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ నిండా మినపప్పును తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే కొలతగా తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకోండి. ఇప్పుడు గిన్నె నిండా వాటర్ పోసుకుని 4 గంటలు పప్పుని నాననిద్దాం. నేను పొట్టు మినపప్పుతో చూపిస్తున్నాను కదా, మీరు గుళ్ళు మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి. గుళ్ళు మినపప్పు అయితే 2 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో మినపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి. దానిని కూడా వేరే ఒక బౌల్లోకి వేసుకుని నానపెట్టుకోండి. గిన్నె నిండా వాటర్ పోసుకుని మినపప్పుతో పాటే 4 గంటలు రవ్వను కూడా నానపెట్టండి. నానిన తర్వాత మినపప్పుని రవ్వని కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇలా మినపప్పు పొట్టంతా కూడా కడుక్కుని శుభ్రంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పప్పుని వేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా రానివ్వకుండా కొంచెంగా వాటర్ మాత్రమే పోసుకుని సాఫ్ట్గా రుబ్బండి. మిక్సీ జార్లో కాకపోయినా గ్రైండర్లో అయినా రుబ్బుకోండి. ఇడ్లీ అనేవి ఇంకా బాగా వస్తాయి. ఇలా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే కడుక్కుని నీట్గా పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వాటర్ అనేవి ఏమీ రాకుండా గట్టిగా ఇలా పిండుకుంటూ రవ్వను మాత్రమే పిండిలోకి వేసుకోండి, మినప్పిండిలోకి వేసుకోండి. ఇలా ఇడ్లీ రవ్వని 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. మినప్పిండి, ఇడ్లీ రవ్వ, వంట సోడా కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకొని మూత పెట్టుకోండి. ఈ గిన్నెను నైట్ మొత్తం అలాగే ఉంచండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి చూద్దాం. మార్నింగ్ కల్లా చూసినట్లయితే పిండి అంతా చక్కగా పొంగుతూ వచ్చిందండి. ఇలా సాఫ్ట్గా వచ్చింది. మరొకసారి బాగా కలుపుకొని గిన్నెను పక్కన పెట్టండి. ఆలు మసాలా ఇడ్లీ అని చెప్పాను కదా, ఇప్పుడు బంగాళదుంపల్ని కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. కుక్కర్లో కాకపోయినా డైరెక్ట్గా అయినా పెట్టుకుని ఉడికించండి. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత పైపీలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి బంగాళదుంపని గ్రేటర్తో తురుముకోండి. దుంప అనేది పలుకులుగా రాకుండా ఇలా మెత్తగా ముద్దలాగా రావాలి. ఈ విధంగా తురుముకోండి. తురుమంతా కూడా ఇలా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. బంగాళదుంపలు ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాం. ఇప్పుడు కొంచెం తక్కువగా చూసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది మీకు నచ్చితే కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే గ్రీన్ పీస్ అండి, పచ్చ బఠానీలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా నానబెట్టుకుని వేసుకోండి. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంప తురుములో కలిసేంత వరకు చేత్తో బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి.
ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆలు ముద్దను తీసుకుని చిన్న చిన్నగా ఇలా చిన్న చెక్కలాగా ఒత్తుకోండి, అప్పడంలాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మనం ఎన్ని ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఇడ్లీలకి సరిపడా కూడా ఈ విధంగా బంగాళదుంప తురుముతో ముద్దతో ఈ విధంగా చేసుకుని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇడ్లీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం రుబ్బుకుని నైట్ మొత్తం నానబెట్టుకున్న పిండిని బాగా కలుపుకున్నాం కదా, దానిని మనకి కావలసిన క్వాంటిటీలో కొంచెంగా గిన్నెలోకి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సెకండ్ డే వాడుకోవచ్చండి. ఇప్పుడు ఒక రోజుకి మాత్రమే సరిపడా ఇడ్లీకి మాత్రమే నేను ఒక బౌల్లోకి పిండి తీసుకుని సాల్ట్ వేసి కలిపాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఇడ్లీ రేకులకి ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుని మనం ఇడ్లీ వేయటం స్టార్ట్ చేద్దాం. ఇలా 2 స్పూనుల పిండిని ఇలా వేసుకోండి. ఇలా అన్ని రేకుల్లో కూడా ఇదే విధంగా వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు టిక్కీలని అలా పెట్టుకుందాం. పిండి మధ్యలో పెట్టుకుని మొత్తం అన్నీ కూడా మనం ఎన్ని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని ఇలా బంగాళదుంప ముద్ద అనేది కనిపించకుండా పిండితో కవర్ చేయండి. పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం పిండిని గట్టిగా రుబ్బుకున్నట్లయితే ఇలా ఇడ్లీ రేకులో వేసినప్పుడు పిండి అనేది చుట్టూ అంచులకి రాకుండా చక్కగా అంటుకుని ఉంటుందండి. మధ్యలో మాత్రమే ఉంటుంది. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయకుండా పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా వాటర్ నుండి పిండుకుని తీసుకున్నప్పుడు వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగానే తీసుకున్నట్లయితే మనకి ఇడ్లీ వేసుకునే ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని స్టాండ్కి పెట్టుకుని పాత్రలో పెట్టుకుని వాటర్ పోసుకుని ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ రేకు నుంచి వీటిని రిమూవ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, రొటీన్గా ఎప్పుడూ చేసే ఇడ్లీనే కాకుండా ఇలా ప్రాసెస్ అనేది డిఫరెంట్గా చేసి టేస్టీగా ఇడ్లీ వేసి సర్వ్ చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా ఇడ్లీ దోశలు కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. ఆలు మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి నెయ్యితో వేడివేడి ఇడ్లీని సర్వ్ చేసుకొని తినటమే. చట్నీ అక్కర్లేకుండానే మనకి డైరెక్ట్గా ఇలా ఇడ్లీని తినొచ్చండి. లేదంటే కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, ఏ చట్నీ అయితే అయినా కూడా మీకు నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. చిన్నపిల్లలకి, పెద్దవారికి చాలా చాలా నచ్చుతుందండి. ఇదే ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా కుక్ చేసి సర్వ్ చేయండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే సాంబార్ లాంటివి కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనం తింటున్నప్పుడు ఆలు కర్రీ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇడ్లీతో పాటు బంగాళదుంపలో వేసిన మసాలాలన్నీ కూడా చాలా బాగా తెలుస్తాయి. అందరికీ కూడా ఈ టిఫిన్ అనేది బాగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్గా సర్వ్ చేసి పెట్టండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.